విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఇప్పుడు ఈ హైడ్రా అనేది ఒక కొత్త కాన్సెప్ట్ తెలంగాణలో మారుమోగుతుంది. పేదల ప్రజల గుండెలు అంటే ఉన్న వాళ్ళే అవి కూల్ చేస్తున్నాం అంటున్నారు. మీరు ఎలా ఫైట్ చేస్తున్నారు హైడ్రా వల్ల లాస్ అయిన వాళ్ళ గురించి? పర్మిషన్లు ఇచ్చినోడు ఎవడు? పర్మిషన్లు ఇచ్చినోడు ఉన్న అడిగట్టులు లేరు. అధికారం మదం ఎక్కింది ఒక్కొక్కడికి. ఎన్నొద్దులు ఉంటుంది, మంత్రి పదవులు ఎన్నొద్దులు ఉంటాయి, ముఖ్యమంత్రి పదవి. ఎవడిచ్చిండు పర్మిషన్? పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. ఎవరండి? మధ్యతరగతి వాళ్ళు. వాడు ఒక జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది, బ్యాంక్ కూడా లోన్ ఇచ్చిండు. జిహెచ్ఎంసీ అంటే ఎవరండి? హెచ్ఎండి అంటే ఎవరండి? ప్రభుత్వం అంటే ఏంటండి? నమ్మకం, విశ్వాసం. వాళ్ళు ప్రభుత్వాన్ని నమ్మిండ్రు, ప్రభుత్వం విశ్వసించిండ్రు, ఆ పర్మిషన్ నమ్మి బ్యాంకు లోన్ ఇచ్చిండ్రు. ఇలా మధ్యతరగతి ఏం తప్పండి? నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే లోన్ ఇవ్వకపోతుండే, లేకపోతే ఇల్లు కట్టకపోతుండే. కాబట్టి అవినీతి అధికారులు పర్మిషన్స్ ఎవరిచ్చిండ్రో వాడిని ఫస్ట్ దాన్ని చర్య తీసుకుని జైల్లోకి పోయండి. రెండోది, ఎవడైతే మీరు పర్మిషన్ల వల్ల కట్టుకున్నారో దానికి 100% నష్టపరిహారం ఇచ్చి అప్పుడు ముందుకు కదలండి. కానీ వాళ్ళ గురించే మాట్లాడతలేరు కదా, ప్రజల మీదనే దౌర్జన్యం చేస్తారు. కానీ ఇప్పటి వరకు ఫలానోడు పర్మిషన్ ఇచ్చాడు ఇగో ఈయనే అని ఎప్పుడు కూడా మీడియా ముందు కానివ్వండి అసలు తన చర్చ కూడా వస్తలేదు. ఒకటండి, హిందువులై కూలగొట్టేందుకు అందరికీ చేతులు వచ్చినాయి. ఎప్పుడైతే ఫాతిమా కాలేజ్ అసౌద్దీన్ లాగులు దడిచినాయి. చెప్పండి కదా దమ్ముంటే. హైడ్రా రంగనాథ్ గారిని కూడా అడుగుతున్నాను, ముందు కూలగొట్టండి చూద్దాం. ఫస్ట్ ఓవైసీ బ్రదర్స్ ఫాతిమా కాలేజ్ కూలగొట్టండి. बिस्मिल्लाह बोलो, जब शुरू करो तोड़ने का, जब देखेंगे हैदराबाद में तुम्हारा ताकत कितना है हुकूमत का. जब गरीबों का, हिंदुओं का, जो 50 साल मेहनत करके घरों में जो छोटा मोटा काम करके घर बना लिया, वो लोग तोड़ते. कैसा दिल, ये अच्छा नहीं होता. రేవంత్ రెడ్డి जी आपके लिए और బట్టి విక్రమార్క వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పేదోళ్ళకు శత్రువులు అయ్యారు. ఇందిరమ్మ పేరు పెట్టుకుని పేదోళ్ళకు శత్రువులు అయింది ఫస్ట్ టైం చూస్తున్నట్టండి కాంగ్రెస్ నాయకులు. అంతో ఇంత కొంత ఇంతకుముందు ఒక పేదోళ్ళకు ఉండేది, ఇందిరమ్మ అంటే పేదోళ్ళ ప్రభుత్వం, ఇందిరమ్మ అంటే పేదోళ్ళని. ఇట్లా వీళ్ళు ధనవంతులకు బానిసలైనరు, ఉన్నోడికి బానిసలైనరు. 100 ఎకరాలు వేలాది కోట్ల ఓవైసీ బ్రదర్స్ ఫాతిమా కాలేజీని కూలగొట్టండి. నడిచెర్ల కట్టింది, అది ధైర్యం రాదు. కాబట్టి ఉన్నోళ్ళకి కూలగొట్టండి, మధ్యతరగతి వాళ్ళకు 100% నష్టపరిహారం ఇవ్వండి. పేదవాళ్లకు ఔటర్ రింగ్ రోడ్ పక్కన వాళ్ళకు వసతి సౌకర్యాలు కల్పించకుండా ప్రాజెక్ట్ మొదలు పెట్టండి. హైడ్రా ఎందుకు ఇది ప్రజన అంటే వ్యతిరేకంగా అంటే ఎందుకు చేస్తున్నారు? ఇది దేనికోసం సార్? ఇది వీళ్ళ ఉద్దేశం ఏంటిది అసలు? కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశం ఏంటిది అసలు? బ్లాక్ మెయిల్ ఏమొస్తుంది? మొన్న 1000 కోట్లు బలే ఉన్నారు మీరు. అంటే ఈ ప్రజలని అకౌంట్ అడుగు మరి, ఆ ప్రభుత్వం మంత్రులు అకౌంట్ చెప్తారు ఎన్ని వసూలు చేసినారు. ఒక్కొక్కటి 30 అంతస్తులు, ఒక్కొక్కటి దగ్గర 500 కోట్లు వసూలు చేసినారు. ఏవైతే హైడ్రా FTL లిమిట్స్ ఉన్నాయో ఈ చిన్న చిన్న పేదోళ్ళని కూలగొట్టి వాళ్ళని భయపెట్టి 1000 కోట్లు తీసి సగం వీళ్ళు సగం ఢిల్లీ అట. ఓకే, మరి అంటే మీకు బయట బహిరంగంగా చర్చ జరుగుతున్నది. నేనేమంటున్నాను, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే కంపల్సరీ అన్నింటి మీద యాక్షన్ తీసుకుంటాం. ఎవరెవరి దగ్గర వసూలు చేసినారు సబ్కా సబ్ కీంచుకెట్టు వసూలు కరిగే మీరు గరీబోంకు బాటేగా పూర పైసా బాటేగా 100%. ఓకే, ఎవడబ్బా సొమ్ము అంటే పేదల కడుపు కొట్టి వాళ్ళ ఇల్లు కూలగొట్టి వాళ్ళని బెదిరించి నువ్వు హైడ్రా పేరు మీద 100,000 కోట్ల అవినీతి చేస్తారా? అవినీతి చేసి సగం ఢిల్లీ సగం గల్లియా. సబ్కా సబ్ హిసాబ్ కరేగా కిసుకు నై చూడేగా తుమ్లోకి సమజ్రేగా. ఎవరిని వదలం. పేదోళ్ళ కడుపు కొట్టినోని, మధ్యతరగతులని మోసం చేసినోని, అవి చూపించి పెద్దోళ్ళని బ్లాక్మెయిల్ చేసిన చూడు 30 అంతస్తులు ఉన్న బిల్డర్స్ని, అవన్నీ సబ్కా సబ్ హిసాబ్ అందరికీ లెక్క బరాబరి చేస్తాం. ఇప్పుడు ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారంటే కొన్ని పదవులు ఇచ్చారు కదా, వాళ్ళు న్యాయం చేస్తారా సార్ వాళ్ళ పదవులకు? ఏం పదవులు అవి? 3 జిల్లాలో ఏలుకుంటున్నారు. ఖమ్మం వాళ్ళు 3 మంత్రులు, మహబూబ్ నగర్ 2 మంత్రులు, నల్గొండోళ్ళు 2 మంత్రులు, 7 మంత్రులు. పాపం ఈ ఉత్తర తెలంగాణలో అయితే అసలు అలా ఉలుకు లేదు పలుకు లేదు. వచ్చినట్టు 3 జిల్లాలో తీసుకుపోయినాడు. ఉన్నది ఎంత, చేసేది ఏంటి? మొత్తానికి మొత్తం అయితే కోడంగల్, లేకపోతే మాదిరా, లేకపోతే కోమటిరెడ్డి, లేకపోతే ఇట్లా ఉండే 3 జిల్లాలు. ఇంతకుముందేమో ఏమంటారు సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ఉండే మా కర్మ. ఇప్పుడు నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్. ఈ ఉత్తర తెలంగాణ ప్రజల శాపం ఇళ్ళకి తలగకపోదు.